వెల్కమ్ టు టీజీ రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏదులాపురంలో ఇంటింటి ప్రచారం చేసిన మంత్రి పొంగులేటి. మున్సిపల్ ఎన్నికలే భవిష్యత్ దిశ నిర్ణయిస్తాయి అని వెల్లడి. కాంగ్రెస్ సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించిన మంత్రి. ఏదులాపురంలో కాంగ్రెస్ విజయం ఖాయమని కార్యకర్తల ధీమా. బడ్జెట్ దేశాభివృద్ధి కోసమే అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు కేంద్రం వివక్ష చూపలేదని కిషన్ రెడ్డి స్పష్టం. బూత్ స్థాయి నుంచి బీజేపీ బలోపేతం చేస్తుందని కిషన్ రెడ్డి పిలుపు. రానున్న ఎన్నికల్లో బీజేపీ కీలక శక్తి అన్న కిషన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ తో కొత్త నోటిఫికేషన్లకు టీజీపీఎస్సీ సిద్ధం. నియామకాల్లో జాప్యం తగ్గించేందుకు కీలక సంస్కరణలు. ఉద్యోగ అభ్యర్థులకు ఊరటనిచ్చిన టీజీపీఎస్సీ నిర్ణయం. త్వరలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు. కేంద్ర బడ్జెట్ రైతులను నిరాశపరిచింది అన్న తుమ్మల. ఆయిల్ పామ్ రైతులకు బడ్జెట్ దెబ్బతీసిందని మంత్రి విమర్శ. పసుపు బోర్డుకు నిధులు లేవు అని కేంద్రంపై అసంతృప్తి. రాష్ట్ర రైతుల ఆశలు నెరవేరలేదు అన్న తుమ్మల. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. స్థానిక వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళల సంక్షేమానికి తీసుకొచ్చిన కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసం పెంచే ప్రయత్నం చేశారు. మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఎన్నికలని మంత్రి పేర్కొన్నారు. గత పాలకుల హయాంలో మున్సిపాలిటీల అభివృద్ధి నిర్లక్ష్యం చేయబడిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ప్రజలు కూడా ఉత్సాహంగా స్పందిస్తూ తమ సమస్యలను మంత్రికి వివరించారు. ఏదులాపురంలో కాంగ్రెస్ విజయం ఖాయమని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. ఈ రిటైనింగ్ వాళ్ళు 690 కోట్ల రూపాయలు 690 కోట్ల రూపాయలు ఎప్పుడు అర్ధరాత్రి వరదొస్తుందో, ఎప్పుడు ఇళ్లలోకి వస్తుందో, ఆ వరదల నుంచి ఎన్ని పాములు వచ్చి మనకి ఇబ్బంది పెడతాయో అని భయం నుంచి పూర్తి విముక్తుల్ని చేయటం కోసం శాశ్వతంగా ఎన్నికల ముందు చెప్పిన మాటలో భాగంగా రిటైనింగ్ వాళ్ళు మళ్ళీ జూన్ నాటికే పూర్తి చేసి నా కుటుంబ సభ్యులందరికీ ఇస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయని ఆయన స్పష్టం చేశారు. బడ్జెట్ ద్వారా మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, యువత భవిష్యత్తుపై దృష్టి సారించామని తెలిపారు. తెలంగాణకు సంబంధించి కేంద్రం ఎలాంటి వివక్ష చూపలేదని, రాష్ట్రాభివృద్ధికి అవసరమైన అన్ని రంగాల్లో సహకారం కొనసాగుతుందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలక శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 12 సంవత్సరాలుగా సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఒక చెడు అభిప్రాయం ప్రజల్లో, బడ్జెట్ అంటే ఉచితాలు ప్రవేశపెట్టడమే బడ్జెట్ అనే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. బడ్జెట్ అంటే ఎలక్షన్స్లో లబ్ధి పొందడం కోసం మాత్రమే బడ్జెట్ పెడతారనేటువంటి ఆలోచన గతంలో ఉంది. ఆ రకంగా అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎలక్షన్స్ అప్పుడు ఆ రకం కూడా కొన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కూడా చేస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం బడ్జెట్ మాత్రము ఎన్నికల బడ్జెట్ కాకుండా దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం 2047లో భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఒక వికసిత్ భారత్గా ఎమర్జీ కావడం కోసము వేస్తున్నటువంటి అడుగులో మరొక అడుగు ఈ సంవత్సరం బడ్జెట్ అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇందులో యువతకు, గ్రామీణ ప్రాంతాలకు, పరిశోధనకు, పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేయడం జరిగింది.
జాతీయ జనగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెడ్జిట్లో ఓబీసీల ప్రస్తావన లేకపోవడాన్ని రాష్ట్ర బీసీ ఐకాస తీవ్రంగా ఖండించింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ ఐకాస చైర్మన్ జాజుల శ్రీనివాస్ నేతృత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గెజిట్ ప్రతులను చించివేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చడం అన్యాయమని ఆరోపించారు. జాతీయ కులగణన అనంతరం మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్రం చెబుతున్నప్పుడు బీసీల లెక్కలు లేకుండా బీసీ మహిళలకు ఉపకోటా ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్రంలోని ఓబీసీ మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ఈ గెజిట్ నోటిఫికేషన్ లో ఇంటి ఓనరు ఈ ఇల్లు ఎస్సీదా లేదా ఇతరుదా అంటే మరి ఓబీసీలది ఏమైంది ఇక్కడ? ఈ ఇల్లు ఓనరు ఎస్సీదా ఎస్టీదా ఓబీసీదా అనేది కూడా పెట్టాలి కదా. ఓబీసీ కాలం ఏది? కేంద్ర ప్రభుత్వం ఇండ్లు లెక్కింపు పెట్టినప్పుడే ఓబీసీల ఇండ్లు లెక్క పెట్టినప్పుడు రేపు రెండో ఫేజులో ఇవాళ మీరు ఓబీసీలది కులగణన చేస్తారని మా బీసీ సమాజానికి నమ్మకమైంది. కులగణన లేకపోవడం మూలంగా ఓబీసీలకు చారిత్రాత్మకంగా అన్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ సిద్దమవుతోంది. జాబ్ క్యాలెండర్ ద్వారా కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కమిషన్ కీలక సంస్కరణలు చేపట్టింది. నియామక ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు దరఖాస్తు నుంచి ధ్రువపత్రాల పరిశీలన వరకు వ్యవస్థను మరింత సరళీకృతం చేసింది. ఈ మార్పులతో పారదర్శకత, జవాబుదారితనం పెరుగుతాయని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉందని టీజీపీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర బడ్జెట్ 2026 రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది రైతుల ఆశలను ఈ బడ్జెట్ విస్మరించిందని అన్నారు. ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకం పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించలేదని ఆక్షేపించారు. దీనివల్ల ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన బదులు దిగుమతులకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. పసుపు బోర్డుకు నిధులు కేటాయించకపోవడం కూడా నిరాశ కలిగించిందన్నారు. మొత్తంగా ఈ బడ్జెట్ రాష్ట్ర రైతుల ఆశలను నెరవేర్చలేకపోయిందని తుమ్మల వ్యాఖ్యానించారు. సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో బాకీ కార్డుల పంపిణీ అంశం రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు బాకీ కార్డులు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఆ తర్వాత తోపులాటకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని ఈ ఘటన స్పష్టం చేస్తుంది. ప్రజాసేవ పేరుతో చేపడుతున్న కార్యక్రమాలపై పార్టీల మధ్య ఆరోపణలు, ప్రతి ఆరోపణలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. మన కాంగ్రెస్ కానీ మీతో బ్యాంకులు వచ్చినాం చెప్పాలి. ఇవన్నీ అదే మీ అందరినీ ఇవన్నీ బాగుండే 62,500 బాకీ 25,000 ఇస్తాను. అట్లా ఏం లేదు సార్, రెండు ప్లేస్
ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై కావాలని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతర నిర్వహణలో ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేశారని తెలిపారు. కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను శాంతియుతంగా దర్శించుకున్నారని, పెద్దగా ఎలాంటి అసౌకర్యాలు జరగలేదన్నారు. చిన్న చిన్న లోపాలు సహజమని, వాటిని అతిశయోక్తి చేస్తూ జాతర ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు చేయడం సత్తగదన్నారు. పీఠాధిపతులు, స్వాములు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మేడారం జాతర తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, దానిపై దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మంత్రి పిలుపునిచ్చారు. ఈ దేవుళ్ళ కాడికి సమ్మక్క సారలమ్మ దగ్గరికి ఇన్ని కోట్ల మంది వస్తుంటే జీర్ణించుకోలేక కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది వాళ్ళ అన్యాయ సోషల్ మీడియా ప్రతిదీ కూడా నెగిటివ్ నెరేటివ్ తీసుకుపోయి భక్తుల సంఖ్యను తగ్గించాలనే పెద్ద కుట్ర చేశారు. దానిలో భాగమే ఒక స్వామి డైరెక్ట్ గా జాతరలో ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని నువ్వు ముందస్తు ఒక వారం, 4-5 రోజుల ముందు, వారం ముందు యూట్యూబ్లలో పెట్టి, అయినా కూడా జనాలు వచ్చారు. నేను పక్కా చెప్తున్నా, ఈ జాతరకు పెరిగినటువంటి ఆదరణను కొన్ని పార్టీలు, కొంతమంది స్వాములు, కొన్ని మీడియా సంస్థలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారానికి ఎక్కువ ఒడిగొడతా ఉన్నారు. వారు స్పష్టంగా చెప్పిండు, నేను ఆ దేవుణ్ణి నమ్ముకున్నా, ఇక్కడి నుంచి పాదయాత్ర చేసినా అని. ఇవాళ మీరు మంచి మనసుతో నమ్ముకోండి, మంచి మనసుతో మొక్కుకోండి, మంచి చేయండి. కానీ మీ నమ్మకాన్ని, మీ దేవుడు, మీరు కులదైవమో, కుటుంబ దైవాలో, పీఠాధిపతుల గౌరవం కోసం ఈ ప్రాంత ఇలవేల్పులు ఇవాళ ప్రపంచ దేవతలుగా ప్రఖ్యాతిగాంచుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మీద తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి. మాజీ సీఎం కేసీఆర్ ను జాతిపితాగా అభివర్ణించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని జాతిపితాగా ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసిన ఘటనను గుర్తు చేస్తూ అప్పటి బీఆర్ఎస్ పాలన తీరును విమర్శించారు. ఉద్యమకారులను అణిచివేసిన చరిత్ర ఉన్న వ్యక్తిని ఉద్యమ నాయకుడుగా చిత్రీకరించడం సరికాదన్నారు. అక్రమ సంపాదనతో మీడియా సంస్థలు పెట్టుకున్నవాడు జాతిపిత ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. నిలబడ్డాడు, ఏదైనా పదవి తీసుకున్నాడా, పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టే ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నేల కొరిగిన ఆనాటి జాతిపిత. మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు, ఉద్యమకారులని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో వైఫల్యం చెందినాయి అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరాం గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వారు ఉద్యమకారుడు కాదా? ఉద్యమాన్ని నడపలేదా? రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేదా? కుల సంఘాలను, మత సంఘాలను, చివరికి బిచ్చగాళ్ల సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి, రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరాం గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా? ఇదే రావి నారాయణ రెడ్డి ఇదే హాల్లో అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసి జానారెడ్డి గారి ఇంటికాడ నుంచి నాకు తెలిసినంతవరకు ఇక్కడికే వచ్చి ఆనాడు తెలంగాణకు అనుకూలము కాదు, ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం గారు ఉద్యమకారుడు కాదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరాం గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరాం గారు ఏం చేసిండ్రో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే, చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది,
మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్. హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఓ ద్విచక్ర వాహనం ఒక్కసారిగా మంటలో చిక్కుకుంది. బైక్ నుంచి పొగలు రావడం గమనించిన వెంటనే డ్రైవర్ అప్రమత్తమే వాహనాన్ని పక్కకు ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొన్ని నిమిషాల్లోనే మంటలు వ్యాపించి బైక్ పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో బ్రిడ్జిపై ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వాహనంలో సాంకేతిక లోపమే అగ్ని ప్రమాదానికి కారణమే ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హాలియా నందికొండ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డబ్బుల రాజకీయాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ నేతలు డబ్బుల ముఠాలతో వచ్చి తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని, పోలీసులను అడ్డం పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులను బీఆర్ఎస్ అభ్యర్థుల ఇళ్లకు పంపుతున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా స్పందన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ జరగాలని, డబ్బులు బెదిరింపులతో ఎన్నికలను ప్రభావితం చేయడం తగదని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒకవైపు హాలియా మున్సిపాలిటీ, నందికొండ మున్సిపాలిటీలో మొత్తంగా 24 వార్డులలో 2 నామినేషన్ల పేరు మీద ప్రతి వార్డులో కూడా మేము వేయించడం జరిగింది. నిన్న ఈరోజు ఆఖరి రోజు విత్డ్రాల్ కావడం వల్ల ఎవరైతే నిలబడతారో వాళ్ళని ఖరారు చేసుకొని మేమేదైతే క్యాండిడేట్లా డిక్లేర్ చేసి బీఫామ్ ఇవ్వబోతున్నామో వాళ్ళు విత్డ్రాల్ చేసుకున్న వాళ్ళని నిన్న ఇదే హాలియా మున్సిపాలిటీలో 10వ వార్డుకి సంబంధించినటువంటి మా అభ్యర్థిని 25 లక్షలు, అలాగే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి జానారెడ్డి వాళ్ళ పిల్లల రాజకీయం. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఓట్లు అడగలేక ఈరోజు పైసలతో రాజకీయం చేయడం కోసం నిర్బంధం చేసి, ముఖ్యంగా డిఎస్పీ సైదిరెడ్డి ఆయన అసలు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు సంబంధమే లేదు. ఆయన డ్యూటీ వేరే కాడ. కానీ ఆయన సొంత తమ్ముడు చంద్రారెడ్డి ఇక్కడ 7వ వార్డులో చేస్తే ఆయన ఎట్లయినా కానీ చైర్మన్ చేయాలన్న కసితోటి కావాలని ఈరోజు 7వ వార్డు వాళ్ళని, అలాగే 10వ వార్డు వాళ్ళని, నిన్న మేము 4వ వార్డు నుంచి జంగాల కుటుంబం నుంచి వీళ్ళందరికీ సమాజంలో మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పి వాళ్ళ బీఫామ్ ఇచ్చి నిన్ననే కండువా కప్పితే పొద్దుగాల పైసల మూటలతో వచ్చి లోపల దొరినారు. మా కళ్ళ ముందర మేము కూడా రికార్డింగ్ చేసినాం. ఎందుకంటే మేము వదిలేస్తున్నాం కాబట్టి, మాకు పంచాయతీలు వద్దు కాబట్టి. ఆ కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరిది చెప్పినాం, అన్న ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసారు, బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసి అంటారు కదా, ఇదే జంగాల సమాజానికి మీరు విలువయాలనుకుంటే మీ బీఫామ్ వాళ్ళకి ఇవ్వండి, మేము వెళ్ళిపోతాము. జంగాల వాళ్ళకు యునానిమస్ అయినా కానీ మేము గర్వంగా ఇక్కడి నుంచి పోతాం తప్ప మీలాంటి వాళ్ళ కోసం, కాంగ్రెస్ నాయకుల కోసం మాత్రం మీ వెనక తగ్గేది లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆ పైసలు ముట్టున్న వెహికల్ని ఇక్కడనే గొడవ జరగాలంటే దాదాపు మేమే 100 మంది పై ఉన్నాం. కానీ వాళ్ళని మర్యాద పూర్వకంగా బయటికి పంపించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు. మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఏదులాపురంలో ఇంటింటి ప్రచారం చేసిన మంత్రి పొంగులేటి. మున్సిపల్ ఎన్నికలే భవిష్యత్ దిశ నిర్ణయిస్తాయి అని వెల్లడి. కాంగ్రెస్ సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించిన మంత్రి. ఏదులాపురంలో కాంగ్రెస్ విజయం ఖాయమని కార్యకర్తల ధీమా. బడ్జెట్ దేశాభివృద్ధి కోసమే అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు కేంద్రం వివక్ష చూపలేదని కిషన్ రెడ్డి స్పష్టం. బూత్ స్థాయి నుంచి బీజేపీ బలోపేతం చేస్తుందని కిషన్ రెడ్డి పిలుపు. రానున్న ఎన్నికల్లో బీజేపీ కీలక శక్తి అన్న కిషన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ తో కొత్త నోటిఫికేషన్లకు టీజీపీఎస్సీ సిద్ధం. నియామకాల్లో జాప్యం తగ్గించేందుకు కీలక సంస్కరణలు. ఉద్యోగ అభ్యర్థులకు ఊరటనిచ్చిన టీజీపీఎస్సీ నిర్ణయం. త్వరలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు. కేంద్ర బడ్జెట్ రైతులను నిరాశపరిచింది అన్న తుమ్మల. ఆయిల్ పామ్ రైతులకు బడ్జెట్ దెబ్బతీసిందని మంత్రి విమర్శ. పసుపు బోర్డుకు నిధులు లేవు అని కేంద్రంపై అసంతృప్తి. రాష్ట్ర రైతుల ఆశలు నెరవేరలేదు అన్న తుమ్మల.